నేను లేస్తే మనిషిని కాదనేటటువంటి తత్వం అమెరికాది. ట్రంప్ ఏమంటా వచ్చాడు యుద్ధానికి ముందు, నేనే గనక అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేదే కాదు అన్నాడు. తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఏమని చెప్పాడు, నేను అధికారంలోకి రాగానే యుద్ధాన్ని ఆపుతానన్నాడు. ఆ యుద్ధం ఆగట్లేదు, సమస్య కొనసాగుతోంది. ఉక్రెయిన్ అకస్మాత్తుగా రష్యా మీద మొన్న మెరుపు దాడులు చేసింది, నేనే విజయం అని చెప్పింది. దానికి ప్రతిగా ఉక్రెయిన్ని తాట తీసి వదిలిపెడుతోంది రష్యా. ఈ రెండు జరుగుతున్నప్పుడు ఈ రెండిట్లో ఆయన పాత్ర ఏమైనా ఉందా, ట్రంప్ పాత్ర అంటే? పైగా ఆమె రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్కి ఆయుధాలు పంపిస్తున్నాం, లేకపోతే ఆ సాయం చేస్తున్నాం ఈ సాయం చేస్తున్నాం, అదే ట్రంప్ ప్రకటించాడు. రష్యాకి ఏమని చెబుతాడు, నువ్వు యుద్ధం ఆపాల్సిందే, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఒక రాబోయే 10-15 రోజులు, మామూలుగా అయితే 90 రోజులు టైం ఏదో ఇచ్చాడు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు తాజాగా టైంను కుదిస్తున్నాను వాళ్ళకి ఇచ్చిన గడువుని, నువ్వు కనుక యుద్ధం ఆపకపోతే నీ సంగతి తేలుస్తాను, నీ మీద టారిఫ్లు వేస్తానంటాడు. టారిఫ్లు వాళ్ళు కొత్తగా వేసేది ఏంది, రష్యా మీద కుప్పలు దెప్పలేశారు. అయితే ఏం పెగ్గలిగారు, రష్యా దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కోవడం మానేశారా? రష్యా ఉన్న నాశనం అయిందా? యుద్ధం పరంగా దెబ్బతిండమే తప్పించి, ఆ కారణంగా వచ్చిన ఆర్థిక ఇబ్బంది తప్పించి వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఆయిల్ ఉంది బోల్డ్ అంతా, సహజ వనరులు ఉన్నాయి బోల్డ్ అంతా, మినరల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర బోల్డ్ అంతా, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, గ్యాస్ ఉంది వాళ్ళ దగ్గర. అవన్నీ ఉండగా అవన్నీ ప్రపంచానికి అవసరం అవగా రష్యా దేశాన్ని అమెరికా యూరప్ దేశాలు ఆక్రమించుకుని వాళ్ళు పరిపాలన ప్రారంభించి అవన్నిటిని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే రష్యా దెబ్బతింట తప్పించి మామూలుగా అయితే ఏం పీకలేదు. ఆ విషయం ట్రంప్కి తెలుసు, కానీ పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు ఇవ్వడం మాత్రం సాగిస్తూనే ఉంటాడు ఆయన.